వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య అండ్ వీఆర్ విత్ ఫెర్నాండిస్ హాస్పిటల్ ఆబ్స్టిట్రిషియన్ స్పెషలిస్ట్ డాక్టర్ పల్లవి చంద్ర రావుల మ్యామ్. అండ్ మేడం మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే చెప్పబోతున్నారు. స్పెషల్లీ ఉమెన్ మీరు చాలా కేర్ఫుల్గా ఈ ఇంటర్వ్యూ అంతా చూడండి. ఒబేసిటీ ఉన్నప్పుడు మనము ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయి, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. హలో మ్యామ్, ఎలా ఉన్నారు మ్యామ్? హలో భవ్య, థ్యాంక్ యూ, ఐఎమ్ ఫైన్. యా మ్యామ్, ఇప్పుడు బేసిక్ కామన్ ఇష్యూ ఏంటి అని అంటే ప్రాబ్లమ్ అనే చెప్పొచ్చు. మనము ఫీమేల్‌లో ఈ మధ్య కాలంలో చిన్నప్పటి నుంచే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. లైక్ కొంతమందికేమో షుగర్ వచ్చేస్తుంది. అండ్ ఒబేసిటీ అనేది చిన్నప్పటి నుంచి కూడా ఫేస్ చేస్తున్నారు. సో, ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఒబేసిటీ ఉండడం అనేది రిస్క్ అంటారా? ఇట్స్ నార్మల్ అంటారా? సో మీరు అన్నట్టు ఒబేసిటీ ఈస్ బికమింగ్ అ బిగ్ ఇష్యూ ఇప్పుడు. Yeah. సో ముందు ప్రాబబ్లీ ఒక 10 years బ్యాక్ ఇంత ఒబేసిటీ ఇష్యూ లేదు. సో Right. ఇప్పుడు ఒబేసిటీ అంటే బిఎంఐ క్యాలిక్యులేషన్ని బట్టి ఉంటుంది. సో ఒక మనిషి హైట్, వెయిట్ని బట్టి వాళ్ళు ఎంత బిఎంఐ, సో ఆ బిఎంఐ రేంజ్ దాటితే ఒబేసిటీ అంటాం. సో రొటీన్గా అయితే ఒక 35 బిఎంఐ దాటామనుకోండి, వీ కాల్ ఇట్ యాజ్ ఒబేసిటీ. ఒకప్పుడు ప్రాబబ్లీ ఒక 20% వాళ్ళు ఒబేజ్ ఉండేవాళ్ళు, 80% వాళ్ళు నార్మల్ వెయిట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ 37-38% ఆర్ నార్మల్ వెయిట్. Right. మిగతా వాళ్ళందరూ ఓవర్ వెయిట్ అండ్ ఒబేస్ కేటగిరీలోకి వచ్చారు. సో అది 60% పెరిగిపోయిందనమాట. సో యాజ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ అడ్వాన్సింగ్, ఆ ఏజ్ని బట్టి కావచ్చు, మన లైఫ్ స్టైల్ని బట్టి కావచ్చు, ఒబేసిటీ ఇన్సిడెన్స్ ఇస్ ఇంక్రీజింగ్. Right. సో ఒబేసిటీ అనేది తల్లికి ప్రమాదమే, బేబీకి కూడా ప్రమాదమే. అండ్ ఒబేసిటీ వన్స్ వచ్చిన తర్వాత మేజర్‌గా అంటే ప్రెగ్నెంట్ వుమెన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? కంపేర్ టు నార్మల్ వెయిట్ వాళ్ళకి, ఒబేస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ద ఛాన్స్ ఆఫ్ హైపర్ టెన్షన్, అంటే ఎక్కువ బీపీ ఉండడము, షుగర్ ఎక్కువ రావడము, థైరాయిడ్ ఇష్యూస్ ఎక్కువ రావడము, శ్వాస సంబంధిత ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ చాలా కామన్ కంపేర్ టు నార్మల్ వెయిట్ విమెన్. ఎందుకంటే వాళ్ళ బాడీ వెయిట్ని కావచ్చు, హైపర్ టెన్షన్ తొందరగా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డయాబెటీస్ కూడా రొటీన్గా 24-28 వీక్స్లో చెక్ చేసేది, వీళ్ళకి 16 వీక్స్ అంటే 4 నెలల్లోనే చెక్ చేస్తాం. ఎందుకంటే వీళ్ళకు డయాబెటీస్ ఛాన్సెస్ కూడా ఎక్కువ అయిపోతాయి. సో, బిఫోర్ దట్ కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కన్నా ముందు కూడా వాళ్ళకి ఒబేసిటీ ఉందనేది వాళ్ళకి Correct. తెలుస్తుంది కదా మ్యామ్. కరెక్ట్. సో, అలాంటి టైంలో వాళ్ళు ప్లాన్ చేసుకోవడం ఓకే, కరెక్ట్ అంటారా? లేకపోతే సో రాంగ్? ఐడియల్గా అయితే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఏంటి అంటే ఫస్ట్ నార్మల్ వెయిట్ కేటగిరీలోకి వచ్చేసి దెన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం వల్ల బేబీకి కానీ తల్లికి కానీ ప్రాబ్లమ్స్ తక్కువ అయిపోతాయి. ఎందుకంటే మనం ఒబేసిటీ ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ చేసామనుకోండి, ప్రాబ్లమ్స్ ఇంకా డబుల్ అయిపోతాయి. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్లో డయాబెటీస్ ఇన్సిడెన్స్ ఇస్ బికమ్ 30%, 40%. అదే ఒబేసిటీ యాడ్ అయిపోయింది అనుకోండి, ఎవ్రీ ఆల్టర్నేట్ ఉమెన్కి మనం డయాబెటీస్ వస్తుంది. సో ఐడియలీ ప్రీ ప్రెగ్నెన్సీయే మనము వెయిట్ని కంట్రోల్లో పెట్టుకొని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం బెస్ట్. ఒకవేళ అది కుదరక సపోజింగ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ప్రాబబ్లీ డైటీషియన్ తో కేర్లో ఉండడము, ఆబ్స్టెట్రిషియన్ది ఫాలో అవ్వడము, తర్వాత కొంచెం ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్, బాడీ యాక్టివ్గా ఉంచుకొని పెరగాల్సిన వెయిటే పెరగడము. అంటే వీ డోంట్ ఎప్పుడు మనము వెయిట్ తగ్గమని సజెస్ట్ చేయం ప్రెగ్నెన్సీలో. అప్పుడు కూడా ఒక ప్రాపర్ 5-7 kg పెరగండి, హెల్దీ వెయిట్ గెయిన్ పెరగండి. సో ఎప్పుడు ప్రెగ్నెన్సీలో ఎంత ఒబేజ్ ఉన్నా కూడా మనం వాళ్ళని వెయిట్ తగ్గండి అని అయితే చెప్పలేం, అని అవ్వద్దు కూడా. సో ఆ ప్రాపర్ వెయిట్ గెయిన్ చేసుకుంటా ఉంటే ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ బాగానే ఉంటాయి. బట్ ఐడియలీ బిఫోర్ ప్రెగ్నెన్సీ వెయిట్ని కంట్రోల్ చేసుకొని ప్రెగ్నెంట్ అవ్వడం ఇస్ ఐడియల్ సిచ్యువేషన్. ఓకే. అంటే ఎంత మోతాదులో, అంటే వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ హైట్, దాన్ని బట్టి ఎంత బాడీ మాస్ అనేది ఉంటే బెస్ట్ అనేది సజెస్ట్ చేస్తారు. ఎస్, కరెక్ట్. అండ్ బిఫోర్, అంటే మీరు అన్నట్టుగానే ఒకవేళ బిఫోర్ ప్రెగ్నెన్సీ అలా ప్లాన్ చేసుకోవాలి అని అన్నప్పుడే మనము గైనకాలజిస్ట్ ని కలిసి దాని ప్రకారం వాళ్ళ బాడీ ఎంత వెయిట్ ఉంటే హెల్తీ అనేది తెలుసుకోవచ్చు. 100%. ఎస్. ఓకే. సో దీంట్లో న్యూట్రిషనిస్ట్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తారు. ఎందుకంటే వాళ్ళ హైట్ వెయిట్ని బట్టి బిఎంఐ క్యాలిక్యులేట్ అవుతుంది. వీళ్ళకి ఎంత డైట్ ఇస్తే వాళ్ళ వెయిట్ తగ్గుతుంది, ఆర్ ఆప్టిమల్ వెయిట్ గెయిన్. సడన్గా 40 kg తగ్గిపోవాలి, 30 kg తగ్గిపోవాలి అలా ఏముండదు. ఒక్కొక్కసారి కొంతమంది బాడీ తత్వమే అలా ఉంటుంది. బట్ యాక్టివ్గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కూడా సేఫ్ అయిపోతుంది. సో దానికి ప్రాపర్ డైట్ ఇచ్చి, కొంచెం ఎక్సర్సైజెస్, వాళ్ళకి డైలీ ప్యాటర్న్ ఆఫ్ వర్క్ అవన్నీ చెక్ చేసుకుంటే అప్పుడు ఇట్ కెన్ లీడ్ టు అ హెల్దీ ప్రెగ్నెన్సీ. అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, కన్సీవ్ అయిన తర్వాత కూడా ఒబేసిటీ ఉందనుకోండి, వాళ్ళు తర్వాత ఎఫెక్ట్ బేబీ పైన ఏమైనా పడే ఛాన్స్ ఉంటుంది? సో ఒబేసిటీ ఉన్నప్పుడు జనరల్లీ ఏమవుతుందంటే బేబీకి వచ్చే ప్రాబ్లమ్స్, కొన్ని బేబీలు మరీ అధికంగా బరువు పెరగడము, కొన్ని బేబీలు అస్సలు బరువు పెరగకపోవడం జరుగుతుంది అనమాట. సో అండ్ మదర్కి వచ్చే డయాబెటీస్, హైపర్ టెన్షన్ వల్ల కూడా బేబీకి ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ పడుతుంది. సో మనకు వచ్చే హైపర్ టెన్షన్, డయాబెటీస్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటే బేబీ కూడా సరిగ్గా ఎదుగుతుంది. సో ఇట్ ఈస్ నాట్ దట్ వెయిట్ పెరగడం ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్. సో ఒక్కొక్కసారి మనకి ఏమనిపిస్తుంది అంటే చాలా ఒబీస్గా ఉన్న మదర్స్ని చూస్తే వీళ్ళ బేబీలు కూడా చాలా పెద్దగా పుడతారేమో అని అనిపిస్తుంది. బట్ దట్ మే నాట్ ఆల్వేస్ బి రైట్. ఒక్కొక్కసారి ఎంత బరువున్నా కూడా
బేబీ బరువు సరిగా పెరగకపోవచ్చు, రైట్ రైట్. దానికి ఇండైరెక్ట్ గా తనకు వచ్చిన హైపర్ టెన్షన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఓ. అలా కూడా ఉంటుంది. ఓకే. అంటే మదర్‌లో ఒక ఒబేసిటీ ఉంటే బేబీకి ఆపోజిట్‌గా వాళ్ళు చిన్నప్పుడు తక్కువ కొంచెం లెస్ వెయిట్ తోటి పుట్టే అవకాశం ఛాన్సెస్ ఉంటుంది. ఉంటుంది. సో ఇట్ క్యాన్ బి రెండు వైపులు, చాలా ఒబీస్ గా బేబీస్ పుట్టే ఛాన్సెస్ ఉంటాయి, చాలా బరువు తక్కువగా బేబీస్ పుట్టే కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రీ ప్రెగ్నెన్సీ లైక్ ఒబేసిటీతో పాటు కాంబినేషన్ మీరు ఇందాక అన్నట్టు డయాబెటీస్ Diabetes, వస్తుంది. అండ్ hypertension. విమెన్ ఈ మధ్య లేట్ మ్యారేజెస్ Mm. చేసుకుంటున్నారు అవును, అండ్ లేట్ ప్రెగ్నెన్సీ కూడా Mm. వస్తున్నాం. Mm. సో ఇది విత్ కాంబినేషన్ ఆఫ్ పీసీఓడి అదర్ Mm. ఇష్యూస్ అన్ని ఉన్నాయి. Mm. సో ఈ ఇష్యూస్ అన్ని వాళ్ళు కన్సిడర్ చేసి వాళ్ళకి ఉండే మేజర్ ఇష్యూస్ వల్ల ఈ ఒబేసిటీ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? సో ఫస్ట్ పీసీఓడి ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కన్సెప్షనే డిఫికల్ట్ అవుతుంది. సో Okay. ఫస్ట్ పీసీఓడితో ఎవరైనా యంగ్ కపుల్ వెళ్ళారు ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ కోసం అంటే, ఎవరైనా గైనకాలజిస్ట్ వీ టెల్ దెమ్ మీరు వెయిట్ తగ్గండి, ఎక్సర్సైజెస్ చేయండి. Okay. ఎందుకంటే దాంతో మనం ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా తీసుకోనక్కర్లా. పీసీఓడి ఇన్ఫర్టిలిటీకి లీడ్ చేస్తుంది. సో దానికి ఇండైరెక్ట్ గా ఒబేసిటీ ఈజ్ ఆల్సో ఎ కాజ్. సో Oh. ఒక్కసారి మనం బరువు తగ్గామనుకోండి, ఆ పీసీఓడి కంట్రోల్ అవుతుంది, ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్ గా సొంతంగా కన్సీవ్ అవ్వచ్చు. Okay, దానికి okay. మళ్ళీ మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అవి తీసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. సో ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినప్పుడు వీ ఆస్ దెమ్ టు కంట్రోల్. సో పీసీఓడి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ అయ్యారనుకోండి, ఇట్ విల్ బి ట్రీటెడ్ లైక్ ఎనీ అదర్ ప్రెగ్నెన్సీ, అందర్ ప్రెగ్నెన్సీ లాగానే ట్రీట్ అయిపోతుంది. కాకపోతే వీళ్ళకి ఒబేసిటీ అనే ఫ్యాక్టర్ వల్ల మెడికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ ఏజ్, దానికి ఏజ్ కూడా యాడ్ అయింది అనుకోండి, రైట్ రైట్. బేబీకి జెనెటిక్ పరంగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే. లైక్ డౌన్ సిండ్రోమ్ కానీ జెనెటిక్ పరమైన ఇష్యూస్. ఒక్కసారి మదర్ ఏజ్ 35 Oh. దాటింది అనుకోండి, ఆ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో వీ విల్ యాడ్ ఏజ్ ప్లస్ వెయిట్ రెండు కలిపి అదర్ మెడికల్ ప్రాబ్లమ్స్ తో కలిపి రైట్. ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. అండ్ ప్రాబబ్లీ కరెక్ట్ ఏజ్ అనేది ఉంటుంది అంటారు కదా అవును. మ్యామ్ ప్రెగ్నెన్సీకి. Mm, సో mm, ఆ ప్రెగ్నెన్సీ కరెక్ట్ ఏజ్ దాటిపోయి ఎట్ ద సేమ్ టైం ఒబేసిటీ కూడా ఉంటే Mm. అది ఓకే సేఫ్ సైడా లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు? సో ఎలా ఉంటుందంటే భవ్య, సో 35 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు నార్మల్ ఏజ్ కేటగిరీ అంటాం. 35 కన్నా తక్కువ ఉన్న బిఎంఐ నార్మల్ బిఎంఐ కేటగిరీ. సో అంతకుముందు 30 తీసుకునే వాళ్ళం, ఇప్పుడే 35. అవును. సో ఏమవుతుందంటే ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్స్ పెరుగుతాయి. Mm. రిస్క్స్ అంటే తల్లికి డయాబెటీస్, హైపర్ టెన్షన్ రిస్క్స్, బేబీకి జెనెటిక్ పరంగా రిస్క్స్. సో ఏజ్ అయినా కన్సీవ్ అవ్వాలి అంటే వీ విల్ నాట్ హ్యావ్ కట్ ఆఫ్స్ కదా, ప్రతి Mm, ఏజ్ right, కి right. ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మేము చేసిన లార్జ్ స్టడీస్ లో ఎలా ఉంటుందంటే బిఎంఐని ఏజ్ ని కంపేర్ చేస్తాం. నార్మల్ Mhm. బిఎంఐ, హై ఓవర్ వెయిట్, ఒబీస్, సూపర్ ఒబీస్ అట్లా Okay. కంపేర్ చేసినప్పుడు ప్రతి గ్రూప్ లో హైపర్ టెన్షన్ కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా ఒబీస్ ఉన్న వాళ్ళకి బీపీ ఛాన్సెస్ చాలా ఎక్కువ, షుగర్ Oh. ఛాన్సెస్ చాలా ఎక్కువ, డెలివరీకి సిజేరియన్ సెక్షన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ అయిపోతాయి. Okay. నార్మల్ డెలివరీ కన్నా సిజేరియన్ అవుతాయి. దాని తర్వాత బ్లీడింగ్, డెలివరీ తర్వాత పీపీహెచ్ అంటాం, పోస్ట్ పార్టమ్ హెమరేజ్, అంటే డెలివరీ తర్వాత అయ్యే బ్లీడింగ్, ఆ ఛాన్సెస్ కూడా ఎక్కువ అయిపోతాయి. ఇంకొకటి ఓన్డ్ ఇన్ఫెక్షన్, బై ఎనీ ఛాన్స్ సిజేరియన్ అవుతే ఆ ఇన్ఫెక్షన్, ఆ స్టిచెస్ కూడా తొందరగా మానవు బికాస్ ఆఫ్ ఒబేసిటీ. సో ప్రతి ఇష్యూ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ పోస్ట్ డెలివరీ వరకు అన్ని ప్రాబ్లమ్స్ మనకు ఏజ్ ని బట్టి, వెయిట్ ని బట్టి పెరుగుతుంటాయి. ఓకే. సో అంటే ఐడియల్ ఏజ్ 35 కన్నా తక్కువ ఉన్నప్పుడు కన్సీవ్ అవ్వడం ఇస్ ఐడియల్ ఏజ్. బట్ ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్స్ లో కొంచెం కెరియర్ లో మనం సెటిల్ అయిపోయి దెన్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నాం. right. సో నౌ వీఆర్ సేయింగ్ 40 ఈస్ ద న్యూ 35, బట్ స్టిల్ 35 to 40లో ఈ మధ్య కన్సెప్షన్స్ ఎక్కుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటే ప్రాబ్లమ్స్ తగ్గించవచ్చు, బట్ దానికి ఒబేసిటీ తోడవుతే ఇంకా ప్రాబ్లమ్స్. రైట్. ఏజ్ దాటిన తర్వాత అట్లీస్ట్ ఒబేసిటీ కానీ అదర్ ప్రాబ్లమ్స్ లేకపోతే మనం కొంచెం Better కాపాడే ఉంటుంది. ప్రయత్నం Yes, అన్నా yes, చేయొచ్చు. correct. అండ్ ఒబేసిటీ తోటి మీరు అన్నట్టుగా డెలివరీ టైంలో కూడా ఎక్కువ రిస్క్, అంటే మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండే మిస్క్యారేజ్ ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉంటాయి. 100 లో చూసుకుంటే ఎక్కువగా ఎంతవరకు మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్? సో మిస్క్యారేజెస్ రేట్ జనరలీ కూడా నార్మల్ పాపులేషన్ లో ఒక పర్సెంటేజ్ ఉంటుంది. వీళ్ళకి అడిషనల్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రాబబ్లీ ఒక 10% ఛాన్సెస్ ఫస్ట్ టైం మదర్స్ కి. ఓకే. ఇంకేమి సపోజింగ్ వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడమే హై షుగర్స్ తో కన్సీవ్ అయ్యారు, అవును. వాళ్ళకి చాలా హై పర్సెంటేజ్ మిస్క్యారేజెస్. కొంతమంది హైపర్ టెన్షన్ తో కన్సీవ్ అవుతారు విత్ ఒబేసిటీ, వాళ్ళకు కూడా హై ఛాన్సెస్. కొంతమందికి థైరాయిడ్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, హైపోథైరాయిడిజం అంటాం, వాటితో కూడా మిస్క్యారేజ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ డెలివరీ టైంలో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన మేజర్ సో కేర్ ఏంటి? ఈ ఒబేసిటీలో ఏమవుతుందంటే ఫస్ట్ నుంచి వాళ్ళకి కొంచెం పాపం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏమవుతుందంటే ఒబీస్ ఉండడం వల్ల హైజీన్ నుంచి ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ, బిడ్డ పెరిగే కొద్దీ మనకు వాళ్ళకు హైజీన్ ఇష్యూస్ అవుతాయి, కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, బికాజ్ అంత క్లీన్గా వీ కాంట్ క్లీన్ దెమ్ సెల్స్ కదా. దాని తర్వాత లేబర్లోకి వచ్చినప్పుడు నొప్పులు వాళ్ళకి స్టార్ట్ అయినప్పుడు మనము హార్ట్ బీట్ మానిటరింగ్ అవన్నీ జరుగుతాయి కదా బేబీకి. మామూలుగా ఉన్న వాళ్ళకి మనం సిటీజీ బెల్ట్ అని, హార్ట్ బీట్ మానిటరింగ్ అని జరుగుతుంది. వీళ్ళకు
ఒబేసిటీ వల్ల బిఎంఐ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం హార్ట్ బీట్ మానిటరింగ్ కూడా డిఫికల్ట్ అవుతుంది. ఓకే. సో నార్మల్ డెలివరీలు కూడా కొంచెం డిఫికల్ట్ అవుతాయి. అందుకే కొంచెం బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి, స్పెషల్గా 40 బిఎంఐ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి సిజేరియన్ ఛాన్సెస్ కొంచెం ఎక్కువైపోతాయి. వాళ్ళకు లేబర్ స్లోగానే ప్రోగ్రెస్ అవుతుంది, కొంచెం ప్రిమెచ్యూర్గా డెలివరీలు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సిజేరియన్ తర్వాత ఏమవుతుందంటే ఆ స్టిచెస్ వేయడం కానీ సిజేరియన్ చేయడం కానీ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. మామూలుగా తక్కువ బరువు ఉన్న వాళ్ళకి, నార్మల్ బరువు ఉన్న వాళ్ళకి నార్మల్ అయినా సిజేరియన్ అయినా సాధారణంగా అయిపోతుంది. మనము ఒక డెలివరీ టేబుల్ మీద తీసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి డెలివరీ చేయొచ్చు, వాళ్ళని స్క్వాటింగ్లో డెలివరీ చేయించవచ్చు. కానీ కొంచెం బరువు ఉన్న వాళ్ళకి మూమెంట్ కష్టం అయిపోతుంది. సో వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు సైడ్స్కి తిరిగి డెలివరీ అవ్వడం అలా డిఫికల్ట్ అయిపోతుంది అనమాట. సో ప్రాక్టికలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్లస్ డ్యూరింగ్ మానిటరింగ్ అది కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం లోపల బేబీకి కూడా ఇబ్బంది ఎక్కువ అవుతుంది. వీళ్ళ మూమెంట్ ఉండదు కాబట్టి లోపల బేబీది కూడా ఆఫ్ కోర్స్ అంటే బేబీని మానిటరింగ్ చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆ థిక్ లేయర్ ఆఫ్ ఫ్యాట్ వల్ల ఒక్కొక్కసారి డాప్లర్ తో డైరెక్ట్ గా మనం హార్ట్ బీట్ పికప్ చేయలేం అనమాట. సో వాళ్ళని ఆ టైం అంతా మానిటరింగ్ చేసుకుంటూ ఉండడము, వాళ్ళని త్రూ అవుట్ ద లేబర్ మానిటరింగ్ చేసుకుంటూ ఉండడం కొంచెం డిఫికల్టీతో కూడింది. బట్ ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ సెంటర్లో, బికాజ్ చాలా హై బిఎంఐ కేసెస్ చూస్తాం కాబట్టి ట్రైనింగ్ వల్ల ఈజీ అయిపోతుంది అది. అందుకే మనకి ఇప్పుడు 50 బిఎంఐ 55 బిఎంఐ వాళ్ళు కూడా, అంటే మన యావరేజ్ వెయిట్ వాళ్ళ బిఎంఐ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఎనీవేర్ బిట్వీన్ 110 to 140 కిలోస్ వరకు వెయిట్ ఉంటారు. సో వాళ్ళకు కూడా సాధారణంగా డెలివరీ అవుతుంది. వాళ్ళు ఫస్ట్ నుంచి ప్రాపర్గా డైటీషియన్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఎక్సర్సైజెస్ చేసి, ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎక్సర్సైజెస్ చేసి, ప్రాపర్గా మెడికేషన్ తీసుకుంటూ డయాబెటీస్ని, హైపర్ టెన్షన్ని పక్కకు పెడితే యాక్టివ్గా లేబర్లోకి రావచ్చు. మనం సర్ప్రైజ్ అంత ఈజీగా నార్మల్ డెలివరీ అయిపోతుంది. ఓకే, సూపర్. అండ్ అంటే క్లియర్గా ఇక్కడ మనకి చాలా ఫ్యాక్టర్స్ మన చేతిలో ఉన్నాయి మ్యామ్ కంట్రోల్ చేసుకోవడానికి. సో మరి ఈ ఎపిసోడ్ చూస్తున్నటువంటి మన ఫీమేల్ విమెన్ ఎవరైతే ఉన్నారో, లేదా ముందు ప్లాన్ చేసుకుంటున్నారు, కెరీర్ ఇది అయిపోయింది, ఇయర్ మేబీ మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు, నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటున్నాం అనే వాళ్ళకి, ఆల్రెడీ కన్సీవ్ అయిన వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ప్లాన్ చేసుకునే వాళ్ళకి అడ్వైస్ అందరు ఆబ్స్టెట్రిషియన్స్ ఒకటే ఉంటుంది, అది ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్. దట్ ఈస్ మీ వెయిట్ కంట్రోల్లో ఉండాలి, దెన్ మీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఈజీ అయిపోతుంది. దానికి నిజంగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. పీసీఓడి ప్రాబ్లం ఉంటే కొంచెం వెయిట్ తగ్గి ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు నిజంగానే ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరిగి కష్టపడి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాల్సింది. సో హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ వెయిట్ అండ్ అప్రోప్రియేట్ ఏజ్, ఈ మూడు మనకు హెల్దీ ప్రెగ్నెన్సీకి, హెల్దీ అవుట్కమ్స్ ఫర్ ద మదర్ అండ్ ద బేబీకి హెల్ప్ అవుతాయి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ సపోజింగ్ ఇలాగే కన్సీవ్ అయ్యారు, హై బిఎంఐతో కన్సీవ్ అయ్యారు, ప్రాబ్లీ చిన్నప్పటి నుంచి ఇదే బరువు ఉన్నారు, ఇప్పుడు బరువు తగ్గడం కష్టం కానీ కన్సీవ్ అయ్యారు అంటే కూడా కరెక్ట్గా ఆబ్స్టెట్రిషియన్స్ చెకప్స్కి వెళ్ళి కరెక్ట్గా వాళ్ళ అడ్వైస్ని ఫాలో అయ్యి, మెడికేషన్స్ కరెక్ట్గా తీసుకొని, న్యూట్రిషన్ కౌన్సిలింగ్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన డైట్ ఫాలో అయ్యి, అండ్ ఇద్దరి కోసం తినాలి, ఎక్కువ తినాలి ప్రెగ్నెన్సీ అనేది కాన్సెప్ట్ ఉండదు. సో ఏది బేబీకి హెల్దీ ఉంటో వాళ్ళు ఎలాంటి డైట్ ఇస్తారో అది ఫాలో అయ్యి, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, చైల్డ్ బర్త్ క్లాసెస్, ఎక్సర్సైజెస్ అవి చేసుకొని, అండ్ కరెక్ట్గా రెగ్యులర్గా చెకప్స్కి వచ్చి ఇవన్నీ ఫాలో అవుతే ప్రెగ్నెన్సీ చాలా సాఫీగా వెళ్ళిపోతుంది, కాంప్లికేషన్స్ తక్కువ అయిపోతాయి. సో ఒబేస్ ఉన్నా కూడా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ లేనప్పుడు మిగతా ప్రెగ్నెన్సీ జాగ్రత్త పడవచ్చు. సో చూసారు కదా, చాలా డీటెయిల్డ్గా మనం, అంటే తెలీదు ఏమవుతుంది, కొంచెం క్యూట్గా చెబ్బిగా అనిపించామనుకుంటాం కానీ దాని వెనుక చాలా పెద్ద రిస్క్ ఉందనే మనకు అర్థమవుతుంది. సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.